రుద్రాక్షపురం డెఫినెట్గా బ్రహ్మాండంగా ఆడి మా ఉపేంద్ర గారి పుత్రోత్సాహంతో పాటు అతను కూడా మనీ కూడా కొంచెం అంటే మా నాన్న ఉన్నాడు, మా నాన్న డబ్బులు పెడుతున్నాడు, మా నాన్న చేస్తాడని కాకుండా కొంచెం తనకు బాగా బాధ్యత ఉంది. మా నాన్న డబ్బులకి డెఫినెట్గా నేను సక్సెస్ అయ్యి నేను ప్రూవ్ చేసుకోవాలి అనేదిలో కొంచెం తను బాగానే తపన పడతాడు. అంటే ఇవాళ యువత ఓన్లీ తండ్రులకి చెప్పే రేంజే కానీ ఇనే రేంజ్ కాకుండా మా మా తరంలో మేము తండ్రులకి వినేవాళ్ళం, తర్వాత పిల్లలు చెబుతారేమని చెప్పి విందామని అనుకుంటే ఇప్పుడు పిల్లలే చెప్తున్నారు కాబట్టి మేము అప్పుడు వింటున్నాం, ఇప్పుడు వింటున్నాం. మాకు వచ్చిన ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు తరానికి చెప్పటం అలవాటు అయిపోయి రేపు వినాల్సి వస్తే వాళ్ళ కర్మ అది. సో అందుకని పాపం ఇతను అట్టా లేకుండా మా తరం లాగానే కొంచెం ఇనే కుర్రాడే ఉన్నాడు. సో అలాగే ఇంతమంది దర్శకులు వచ్చి ఇంతమంది ఆశీర్వదిస్తున్నారు కాబట్టి రేపు 26న రుద్రాక్షపురం డెఫినెట్గా పెద్ద హిట్ అయ్యి మా ఉపేంద్ర గారు ఇంకా నవ్వుతూనే ఇంకా పుత్రోత్సాహం ఉండేటట్టే, ప్లస్ అలాగే ఇంకో ఫాదర్ కూడా ఉన్నారు, వాళ్ళ ఇది కూడా అందరూ కూడా సక్సెస్ అయ్యి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన వాళ్ళ ఆశీర్వాద ఫలంతో గ్యారంటీ సూపర్ హిట్ అవుతుందని అనుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. It's really amazing and it's really encouraging also for the new youth ki చాలా encouraging అది. ఆ కోణలోనే ఇవాళ వీళ్ళంతా చేయటం, కొత్త పిల్లలందరూ చేయటం, అందరూని హూ ఆర్ ద హీరోస్ అండ్ ద హీరోయిన్స్ అండ్ ద డైరెక్టర్ గాంధీ గారు చేయటం అండ్ మన ప్రొడ్యూసర్ గారు ఉపేంద్ర గారు, సో వీళ్ళందరూ కూడా చేసి ఈ మూవీని చాలా అద్భుతంగా తీసుకురావడం. రుద్రాక్షపురం 3 kilometers is like a good movie, looks like a good movie, and main చూసినంత వరకు the trailer and the songs, so I would really congratulate all the team members and the directors and the producer and all the new artists, and I wish them all the success and best wishes, and thank you so much. ఇందులో చాలా స్పెషల్ ఉందండి. ఈ సినిమాలో చెప్పుకోదగ్గది చాలా స్పెషల్ ఉన్నాయి. ఒకటి నెంబర్ 1 పిఆర్ఓలుగా లీడ్ చేస్తున్న తెలుగు సినిమా పరిశ్రమలోని ముగ్గురు లీడ్ చేస్తున్నారు. అప్పాజీ గారు, సురేష్ కొండేటి గారు, వీరబాబు గారు. వీరు ముగ్గురు నటించి జీవించేశారు. మా అప్పాజీ గారు అయితే ఒక నటనే కాదు, ఆయన పిఆర్ఓగా సినిమాని ప్రమోట్ చేయడంలో కానీ, పత్రికాధినేతగా ఇక్కడ చూస్తే మొత్తం యాంకర్గా ప్రోటోకాల్ ఎలా చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడించాలి, ఇస్ ద గ్రేట్ అప్పాజీ గారు. ఎవరిని ఎలా పిలవాలి, వాళ్ళని ఎలా ప్రమోట్ చేయాలి, ఈ సినిమాని ఏ స్థాయికి తీసుకెళ్ళాలి అనే ఆలోచన ఉన్న సీనియర్ అప్పాజీ గారు. ఆయనతో 25 సంవత్సరాల అనుబంధం నాకు. ఆయన అప్పటి నుంచి ఎలా ఉన్నారో ఈరోజు కూడా అంతే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. గ్రేట్ అప్పాజీ గారు. అందులో అంటే చెప్పుకోదగ్గ నెంబర్ 1 పిఆర్ఓలని ఇందులో నటులుగా ఇంట్రడ్యూస్ చేయడం. అంటే ఆల్రెడీ సురేష్ కొండేటి గారు హీరోగా చేశారు, ఆయనని మళ్ళీ వీరబాబు గారు నాకు న్యూగా కనిపించారు. సో అప్పాజీ గారు అయితే గతంలో కూడా కనిపించారు. నేను 11 అని పెట్టుకున్నట్టు మీరు 3ని పెట్టుకున్నారు. నా సినిమా 11 పాత్రలు చేశాను, 11 భాషలు, 11 ఇదన్నట్టు నేను కాన్సెప్ట్ చేసుకున్నాను. మీరు 3 కిలోమీటర్ అనే దానికి 3 కాన్సెప్ట్ అని చేసుకున్నారు. నైస్ అండి, వెరీ. అదే చెప్పుకోదగ్గ, నేను చూస్తుంటే అప్పటి నుంచి ట్రైలర్స్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే చెప్పుకోదగ్గ చాలా ఉన్నాయి అనిపించింది. ఇందులో ముఖ్యంగా ఎప్పటికీ నిలిచిపోయే సాంగ్ ఏంటంటే దర్శకుల మీద రాసిన సాహిత్యం ఏదైతే ఉందో, దర్శకుల మీద ఎవరికి వచ్చింది ఆ థాట్, ఏం నిర్మాత గారికి వచ్చిందా మరి దర్శకుడికి వచ్చిందా అనుకోకుండానా. సో కానీ దర్శకుల మీద అద్భుతమైన సాహిత్యం రాశారు. చాలా బాగుంది అది. అంటే దర్శకుల యొక్క ప్రతిభ గురించి రాయడం జరిగింది. సో అది ఒక అంటే ఇందులో సినిమాలో చెప్పుకోదగ్గ చాలా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మేము షాక్ అయిన న్యూస్ ఏంటంటే ప్రొడ్యూసర్ గారు ఉపేంద్ర గారు వచ్చి నా కుమారుడు అంటే నేను షాక్ అయిపోయి అబ్బాయిని నిజంగా నేను నమ్మి ఫాదర్ అని అన్న. అంటే ఎందుకంటే అన్నదమ్ముల్లాగా ఉన్నారు, ఫాదర్ అంటే ఎవరు నమ్మరు, అలా ఉన్నారు మీరు. అలాగే అనిపించింది, ఆయన కూడా హీరోగా చేసేలాగా ఉంది. సో అందుకే ప్రమోషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎంత కష్టపడి సినిమా తీస్తున్నాం అనేది కాదండి, దాన్ని ఎంతవరకు పబ్లిక్కి తీసుకెళ్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్ ది బెస్ట్ గాంధీ గారు, ఇంకా మీరు మంచి సినిమాలు తీయాలి, మీకు మంచి ఫ్యూచర్ ఉంది. సో ఆల్ ది బెస్ట్ చెప్తూ టీం అందరికీ కంగ్రాచ్యులేషన్. అండ్ కరుణాకర్ ఆల్ ది బెస్ట్, మళ్ళీ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్కి ఆల్ ది బెస్ట్. ప్రసన్న గారు గుర్తుపట్టకపోవడం కాదు, ఆయన దగ్గరికి రోజు 100 మంది వస్తుంటారు, ఎంతమందిని గుర్తుపెట్టుకుంటారు. సో అది కష్టం. ఆయన రోజు ఆఫీస్లో నాకు తెలిసి 100 మంది అన్న మినిమం కొత్త వాళ్ళు పాత వాళ్ళు కలుస్తూనే ఉంటారు. వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం, అయినా కూడా గుర్తుపెట్టుకుంటాడు, పేరుతో పిలుస్తాడు. అది గ్రేట్ అండి.
సార్ గ్రేట్ సార్ ప్రసన్న గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, నమస్కార్, బాబాయ్. ఏప్రిల్ 26కు సినిమా రిలీజ్ అవబోతున్నది. దయచేసి మీరందరూ థియేటర్లో చూసి ఈ సినిమా ఏమి ప్లస్ ఆర్ మైనస్ ఏమున్నా మీరు కామెంట్ ద్వారా తెలపండి. నెక్స్ట్ ఇంకొక సినిమా చేసేటప్పుడు మేము కూడా సరిదిద్దుకుంటామని చెప్తూ మీ అందరి ప్రోత్సాహం మాకు ఉండాలని కోరుకుంటూ మీ గాంధీ. మ్యాక్కోడ్ ఎంటర్టైన్ పైన ఏదో నా కొడుకు మీద ప్రేమతోని ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ చేశానండి. అనుకోకుండా కొద్దిగా డిలే అయింది. దానికి కొద్దిగా బడ్జెట్ డిలే అయితే సుధాకర్ గారు వేరే చేసినారు. సినిమా అయితే మంచిగా వచ్చింది. దీంతోపాటు మెకానిక్ సినిమా రావడం వల్ల కొద్దిగా డిలే అయింది. దానికి కోరపొడేశ్వర్ చేశాను. ఆ సినిమా ఆల్రెడీ ఫిబ్రవరి 2కి రిలీజ్ అయింది. నాకు తెలిసి అయితే సక్సెస్ అయింది అనుకుంటున్నా. మంచిగా ఆడింది. కలెక్షన్స్ ఎక్కువ రాకున్నప్పుడు చాలా సినిమాలు రిలీజ్ కావడం వల్ల మాకు కొన్ని థియేటర్ దొరికినంత వరకైనా మాకు మంచి రెవెన్యూ వచ్చింది. సాంగ్స్ సూపర్ హిట్ అయినాయి. ఆ సినిమా బాగా నచ్చింది. అందుకే ఈ సినిమా లేట్ అయింది. ఈ సినిమా 26కు మీ ముందుకు రాబోతుంది. ఫాదర్ ఉన్నాడని సెకండరీ, అర్థమైందా? ఇంత చేశాను. ఇప్పటి నుండి నీ కష్టాన్ని నేను పైకి తీసుకొస్తుంది. ఇలానే కష్టపడి అంచెలంచెగా పదికిలని యాజ్ ఏ ఫాదర్గా నేను ఆశీర్వదిస్తున్నాను. చిన్న పెద్దలు ఎప్పుడు ఆశీస్సులు మనకు ఉంటాయి. ఓకేనా? మెయిన్ ఏంటంటే ఏ రంగంలో పైకి అంటే కమ్యూనికేషన్ వెరీ ఇంపార్టెంట్ అండి. కమ్యూనికేషన్ ఎప్పుడు వదలకండి. కొత్త వాళ్ళు అప్కమింగ్ వాళ్ళకి చెప్తున్నాను, కమ్యూనికేషన్స్ వెరీ ఇంపార్టెంట్. పెద్దోళ్ళ కాడికి వెళ్తే మనల్ని చూసుకుంటారా అనుకోవటం తీసేయండి. ఎవరికాడికి వెళ్ళినా మనకు సూచనలు సలహాలు ఇస్తారు, మంచి పాజిటివ్గా తీసుకోండి. ఈ కళ్ళమ్మ తల్లిని నమ్ముకుంటే ఎవరు కూడా చెడిపోరు, అందరూ బాగుపడతారు. సక్సెస్ అదా వెనక ముందు వస్తుంది, 100% సక్సెస్ వస్తుంది. ఓకే, ఆల్ ద బెస్ట్. ఈ సినిమా 26 తారీఖు మీ ముందుకు రాబోతుంది. అందరు చూసి మమ్మల్ని దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సినిమాలో నటించాలన్నా, సినిమాలో పాటలు పాడాలన్నది ఒక చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఉండింది సార్. సో ఒక చిన్న పల్లెటూరులో పుట్టి ఈరోజు నా కొడుకుని ఒక స్క్రీన్ పైన చూసుకునే అదృష్టం ప్రసాదించిన మా దర్శకుడు ఆర్కే గాంధీ గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రుద్రాక్షపురంలో ఒక చిన్న ఉడతా భక్తిగా ఆయన నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చి, అదే నటన నా కొడుకు అజయ్ రాహుల్ నటన చూసి ఆగస్టు 6 రాత్రి అసలు ఏం జరిగింది అనే సినిమాని ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరోగా పెట్టి సినిమా తీస్తున్నాడు సార్. అందుకు అతనికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అన్నప్రసన్న రోజునే ఆవకాయ తినలేరు. మీ అబ్బాయి కూడా డెఫినెట్గా ఓ మంచి హీరో అయ్యి మీ పేరు ప్రతిష్టలు నిలబెడతాడు, మిమ్మల్ని ఆకాశం అంత ఎత్తు తీసుకెళ్తాడు. ఇవి పెట్టిన ఈ డబ్బుని మీరు మర్చిపోయి హ్యాపీగా డెఫినెట్గా మీ బాబు ఒక 100 సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాను. అసలుకి ఈ రుద్రాక్షపురంలో నాకు ఛాన్స్ ఎలా వచ్చిందంటే, నాకు అందరూ అంటారు సోషల్ మీడియా వల్ల చాలా జరిగిపోతారని, కానీ సోషల్ మీడియా వల్ల నాకు ఒక మంచి డైరెక్టర్ పరిచయమైందండి. నాకు ఈ డైరెక్టర్ మాకు ఫేస్బుక్లో పరిచయమైంది మా డాడీకి. యాక్చువల్లీ ఫేస్బుక్లో ఒకసారి క్రౌడ్ ఫండ్తో మూవీ చేద్దామని చెప్పి మా గాంధీ అన్న స్టోరీ పెట్టింది. అది మా డాడీ స్క్రోల్ చేసేటప్పుడు చూసి మెసేజ్ చేశాడు. చేస్తే ఏంది గాంధీ అని చెప్పి మెసేజ్ చేస్తే అప్పుడే అప్రోచ్ అయ్యి నెంబర్ ఇస్తే సార్ ఇక్కడ బెంగళూరులో ఉంటాడు. సో డాడీకి కాల్ చేయగానే వచ్చి మన దగ్గరకు వచ్చి ఆఫీస్కి వచ్చి చెప్పింది, అన్న ఇట్లా పరిస్థితి, ఇట్లా క్రౌడ్ ఫండ్తో మూవీ చేద్దామంటే అసలుకి యాక్చువల్లీ బడ్జెట్ ఎంత అవుతుంది అయింది అని చెప్పి డాడీ అడిగితే చెప్పింది. సో అవన్నీ వద్దు, మనమే చేద్దాం, మా బాబుని పెట్టుకొని చేద్దాం అని చెప్పి చేసింది. సో అట్లా మా గాంధీ అన్న మాకు పరిచయమైంది. థ్యాంక్ యూ అన్న. ఆ రోజు ఆ ఫేస్బుక్ ద్వారా ఈరోజు ఇంత మంచి సినిమా తీసినాం. అలాగే మా డాడీకి కూడా థ్యాంక్స్ డాడీ. ఇది సెకండ్ మూవీ, నన్ను నమ్మి నీ డబ్బులు పెడుతున్నావు, ఖచ్చితంగా నీ పేరు ఏదో ఒక రోజు నిలబెడతారు, అది కంపల్సరీ. అలాగే సుధాకర్ అంకుల్, థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా డైరెక్టర్ మునిశేఖర్ సార్కి మెకానిక్ ది ట్రబుల్ షూటర్ అనే మూవీ ఆల్రెడీ మన Feb 2కి రిలీజ్ అయింది. మంచి కంటెంట్ ఉన్న మూవీ. మన సాంగ్స్ కూడా మంచి రీచ్ అయినాయండి. 6 రమ్ ఆడింది ఆ మూవీలో సాంగ్స్, 10 million+ వ్యూస్ కావచ్చు అని. అలాగే మా డైరెక్టర్ కూడా మంచి రైటర్ సార్. మీరు కూడా ఫ్యూచర్లో మంచి సినిమాలు తీసారని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. అలాగే మా నెక్స్ట్ మూవీ డైరెక్టర్ సిరాజ్ సార్కి, సార్ మనం ఖచ్చితంగా మంచి మూవీ చేద్దాం, మంచి హిట్ కొడదాం సార్. అలాగే మా గాంధీ అన్న గురించి ఒకటి చెప్పాలండి. గాంధీ అన్న చాలా హార్డ్ వర్కర్. మా గాంధీ అన్న షూట్ టైంలో చెప్పులు కూడా వేసుకోడండి. చెప్పులు కూడా వేసుకోకుండా షూట్ చేస్తాడు. అన్న నాకు తెలుసు అన్న, నువ్వు ఎంత కష్టపడతావు, నీకు ఫ్యూచర్లో మంచి పెద్ద మూవీ చేస్తావు, పెద్ద హీరోస్తో వర్క్ చేస్తావు అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రుద్రాక్షపురం ఇది నేను అనుకున్నాను చేతబడులకు సంబంధించి, ఎందుకంటే మా సైడ్ తీశారు ఈ సినిమా, లైక్ మదనపల్లి, బెంగళూరు అటు సైడు. సో అటువంటి ప్రదేశాల్లో చేసిన రుద్రాక్షపురం అనే సినిమాకి
చేతబడి నేపథ్యం ఉంటుంది అనుకున్నాను. ఇది చూస్తే క్వైట్ ఆపోజిట్ ఉంది ఇక్కడ. సో ఇందులో పనిచేసినటువంటి టెక్నీషియన్స్ ఎవరైతేనే కానీ ప్రతి ఒక్కరికి కూడా నా అభినందనలు. ఇది ఒక మంచి సినిమా అవుతుంది. అట్లాగే మన హీరో మణిసాయి తేజ. సో ఒక పేరు పెట్టుకుంటేనే పెద్ద పెద్ద హీరోలు అవుతారు. మనోడు 3 పేర్లు ఒకేసారి పెట్టుకున్నాడు. ఇంకా పెద్ద హీరో అవ్వాలని కోరుకుంటున్నాను. ఉపేంద్ర గారికి 4 డబ్బులు రావాలి. ఆ 4 డబ్బులతో 40 సినిమాలు మళ్ళీ మనం హీరోగా పెట్టి సినిమాలు చేయాలి. ఆ సినిమా చేస్తున్నప్పుడు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ 10 మందికి టాలెంట్ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు ఒక అవకాశాలు కల్పించి సో ఇండస్ట్రీని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. అన్నిటికంటే మనసున్న మనిషి ప్రసన్న గారు సార్తో నేను చాలాసార్లు ఒక 2-3 సార్లు మాట్లాడాను. ఆయన నన్ను గుర్తుపట్టలేదు ఇప్పుడు. సో చిన్న సినిమాలకైనా సరే సార్ బాగా ఎంకరేజ్ చేస్తారు. నా సినిమా కథ కూడా ఆయనకి చెప్పాను. సో థ్యాంక్ యూ. నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు సుధాకర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్కు నేను ఏం చేసినా ఈ రుణం తీర్చుకోలేను సార్కి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే నన్ను మోటివ్ చేస్తున్న మా పేరెంట్స్కి కూడా చాలా థ్యాంక్ యూ. ఈ మూవీ ఈ మంత్ 26th రిలీజ్ అవబోతుంది. సో మీరందరూ వెళ్ళి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలానే గాంధీ గారితో ఇక 3 సినిమాలు 4 సినిమాలు చేస్తున్నాను నేను వరుసగా. అవి కూడా రిలీజ్ అవ్వి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రొడ్యూసర్ గారు మొన్ననే మెకానిక్ సినిమా చూశాను నేను, చాలా బాగుంది. ఆ సినిమా డైరెక్టర్ గారు అండ్ లిరిసిస్ట్ ఆల్సో సార్ కదా, మీరు లిరిసిస్ట్ కూడా కదా, లిరిసిస్ట్ బాగా రాశారు పాట నచ్చావి పిల్ల సంథింగ్ సాంగ్. అండ్ అలాగే ప్రొడ్యూసర్ గారికి చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు, తక్కువ పరిచయం ఆయన కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండి వర్క్ మోడ్లో వాళ్ళ అబ్బాయిని ఎంకరేజ్ చేసే విషయంలో కూడా చాలా బాగా సపోర్టింగ్గా ఉంటారు. వారికి కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ నెల 26న రిలీజ్ అయ్యే సినిమాకి అందరూ థియేటర్స్కి వెళ్ళి సినిమాని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.